ఓం శ్రీ గణేశాయ నమః. మేధా దక్షిణామూర్తయే నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున మూలా నక్షత్రం వారి గురించి తెలుసుకుందాం. ఈ మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రంగా చెప్తారు. ఈ మూలా నక్షత్రం రోజునే దేవీ నవరాత్రుల్లో సరస్వతి పూజ చేస్తూ ఉంటారు. మూల పూజలని మూలా నక్షత్రం నుంచి ప్రారంభమవుతాయి. సప్తమి, అష్టమి, నవమి, దశమి. ఈ మూలా నక్షత్రం వారు కేతుగ్రహాన్ని ఆరాధించాలి. ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ ఉలవలు గోమాతకి సమర్పించడం కానీ, కేజింపావు ఉలవలు ఏదైనా ఒక వస్త్రంలో పోసి దానం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. ఈ మూలా నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా ఓం గం గణపతయే నమః లేదా ఓం గం నమః అనే మంత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మూలా నక్షత్రం వారు ప్రతి బుధవారం నాడు కూడా తప్పకుండా గణపతి ఆలయానికి వెళ్ళి 11 సార్లు ప్రదక్షిణ చేసి గరికమాల కానీ గరిక కానీ సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీ ఇంట్లో తప్పకుండా గణపతి ఫోటో తప్పకుండా ఉండాలి. ఈ మూలా నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా మీ దేవుడి మందిరంలో ఉన్న గణపతికి నమస్కారం చేసి ఓం గం నమః అని 11 సార్లు మనసులో తలుచుకుని ఆ స్వామివారిని ప్రార్థించండి. మీకు ప్రతి నిత్యము కూడా చేసే పనుల్లో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి కేతుగ్రహాన్ని ఆరాధించి అక్కడ ఉలవలు సమర్పించి అదే బ్రాహ్మణుడికి కేజింపావు ఉలవలు దానం చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క మూలా నక్షత్రం వారు ఈ గణపతి ఆరాధనతో పాటు అమ్మవారి ఆరాధన చేయడం కూడా మరింత విశేష ఫలితాన్ని కలగజేస్తుంది. ఈ మూలా నక్షత్రం వారు ప్రతి నెలలో వచ్చే మీ జన్మ నక్షత్రం అంటే మూలా నక్షత్రం రోజున అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ జరిపించుకుని అలాగే పులిహార ప్రసాదంగా తయారు చేసి అమ్మవారికి నివేదన చేశాక మీ చేతులతో మీరే స్వయంగా భక్తులకు పంచిపెట్టండి. మీరు ఏదైనా ఒక మంచి పని అనుకున్నారు, ఆ పని ప్రారంభిద్దాం అనుకున్నారు, అంటే ఉద్యోగంలో చేరదామనుకున్నారు, లేకపోతే ఏదైనా సరే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు, పలానా రోజు పరీక్షలు ఉన్నాయనుకోండి. ఆ సమయంలో ముందుగా వచ్చే శుక్రవారం నాడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి శుక్రవారం నాడు కానీ మూలా నక్షత్రం రోజున కానీ వెళ్ళి అక్కడ అమ్మవారికి అర్చన చేయించుకుని పులిహార పట్టుకెళ్ళి అమ్మవారికి నివేదించి దాన్ని భక్తులకు మీ చేతులతో మీరు స్వయంగా పంచిపెట్టండి. అలాగే శుక్రవారం అన్నదానం కానీ పులిహార కానీ ఒక 5గురికో 10 మందికో పెట్టండి. లేకపోతే అవకాశం ఉంటే అన్నదానం చేయండి, మీకు ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే పౌర్ణమి నాడు కానీ పూర్వాషాఢ నక్షత్రం రోజున కానీ అంటే ఈ మూలా నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం సంపత్తారవుతుంది కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం రోజున కానీ లేకపోతే పౌర్ణమి నాడు కానీ ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్నటువంటిది యాదగిరిగుట్ట కానీ శ్రీశైలం కానీ భద్రాచలం కానీ ఏదైనా సరే ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ యొక్క రోజున అంటే పూర్వాషాఢ నక్షత్రం రోజున కానీ పౌర్ణమి నాడు కానీ అక్కడ వెళ్ళి ఆ రోజు ఆ క్షేత్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఒకరోజు అక్కడ ఉండి పూర్తిగా స్వామివారి సన్నిధిలో ఉండి మరునాడు ఉదయాన్నే మీరు ఇంటికి రండి. తప్పకుండా మీకు చాలా వరకు కూడా మధ్యలో ఇది ఆగిపోయింది అనుకున్న పనులు తొందరలోనే మొదలవుతాయి, పూర్తవుతాయి. కాబట్టి ఈ యొక్క మూలా నక్షత్రం వారు కేతుగ్రహాన్ని పూజించడం, కేతుగ్రహాన్ని ఆరాధించడం, గోమాతకి ఉలవలు దానాగా సమర్పించడం, బుధవారం గణపతిని అర్చించడం, శుక్రవారం అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ జరిపించుకోవడం, అలాగే దుర్గా సంబంధమైనటువంటి స్తోత్రాలు గణపతి స్తోత్రాలు చదువుకోవడం లేదా ఓం గం నమః ఓం దుం దుర్గాయే నమః ఈ రెండు కూడా ప్రతి నిత్యం కనీసంలో కనీసం 27 సార్లు చదువుకున్నా కూడా మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.